నీ దగ్గర లేకపోయినా ఎంతమందికైనా పంచగలిగే ఒకే ఒక వస్తువు సంతోషం. నీకు నువ్వుగా ముందుకు సాగిపో. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. ప్రేమించటం తప్పు కాదు, అతిగా ప్రేమించటం తప్పు. ప్రతి ఉదయం ఒక కొత్త ప్రారంభం. నిన్నటి తప్పులను మర్చిపోయి కొత్తగా ప్రారంభించటానికి ఇది ఒక అవకాశం. నీలోని నమ్మకం, నీ శ్రమ నీకు కొత్త దారులను చూపిస్తుంది. నీ కలలు నీకు మాత్రమే కనిపిస్తాయి, అందుకే వాటిని నిజం చేయటం కూడా నీ బాధ్యతే. ఇతరులు నిన్ను అర్థం చేసుకోకపోయినా నీ దారిని నువ్వే సృష్టించాలి. జీవితంలో పెద్ద విజయాలు సాధించాలంటే చిన్న చిన్న కష్టాలను భయపడకూడదు. ప్రతి కష్టం మనకు ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి బాధ మనలోని ఓపికను పెంచుతుంది. నువ్వు పడే ప్రతి ప్రయత్నం వృధా కాదు, అది నీ భవిష్యత్తుని నెమ్మదిగా నిర్మిస్తుంది. కాబట్టి ఆగకుండా ముందుకు సాగటం నేర్చుకో. నీ లక్ష్యం ఎంత పెద్దదైనా దాన్ని చేరుకోవటానికి మొదటి అడుగు వేయటం చాలా ముఖ్యం. చాలామంది ఆలోచనల దగ్గరే ఆగిపోతారు, కానీ ప్రయత్నం చేసేవారు మాత్రమే గమ్యాన్ని చేరుకుంటారు. నీ భయం కంటే నీ ఆశయం పెద్దదిగా ఉంటే ఏదీ నిన్ను ఆపలేదు. జీవితం మనకు ఎప్పుడూ సులభంగా ఉండదు. కొన్నిసార్లు మనం ఊహించని పరీక్షలు వస్తాయి, కానీ ఆ పరీక్షలే మనల్ని బలంగా, తెలివిగా, అనుభవంతో నింపుతాయి. కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు వాటిని శత్రువులుగా కాకుండా గురువులుగా చూడాలి. నీపై నువ్వు నమ్మకం పెట్టుకున్నప్పుడు ప్రపంచం నిన్ను ఎలా చూపిస్తుందో అనేది ముఖ్యం కాదు. నువ్వు చేసే పనిలో నీ నిబద్ధత, నీ శ్రమ, నీ పట్టుదలే నిన్ను విజయానికి తీసుకెళ్తాయి. ఇతరుల మాటలు తాత్కాలికంగా, కానీ నీ ప్రయత్నం శాశ్వతం. ఓటమి అనేది ఒక ప్రయాణంలో ఒక భాగం మాత్రమే, అది చివరి కాదు. ఓటమి ద్వారా మనం నేర్చుకునే పాఠాలు విజయానికి అవసరమైన బలాన్ని ఇస్తాయి. కాబట్టి ఓటమి వచ్చినప్పుడు నిరాశ చెందకుండా మరింత శక్తితో ముందుకు వెళ్ళాలి. నీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టొద్దు. నీ నిర్ణయాలు, నీ చర్యలు, నీ ఆలోచనలు ఇవే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం జాగ్రత్తగా తీసుకుంటే నీ జీవితం నువ్వు అనుకున్న దిశలోనే సాగుతుంది. సమయం ఒక్కసారి వెళ్ళిపోయిందంటే తిరిగి రాదు. కాబట్టి ప్రతి క్షణాన్ని విలువైనదిగా భావించాలి. ఆలస్యం చేయడం, వాయిదా వేయడం మన అవకాశాలను దూరం చేస్తాయి. ఇప్పుడే ప్రారంభిస్తేనే రేపు విజయం నీది అవుతుంది. నువ్వు చేసే ప్రతి చిన్న మెరుగుదల ఒక పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఒక్కసారిగా పెద్ద మార్పు రావటం కష్టం, కానీ రోజు కొంచెం కొంచెంగా అభివృద్ధి చెందితే అది ఒక రోజు అద్భుతమైన ఫలితంగా మారుతుంది. భయం మనల్ని ఆపడానికి చూస్తుంది, కానీ ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నువ్వు భయాన్ని జయించగలిగితే నీకు అసాధ్యం అనే పదం ఉండదు. ధైర్యంగా ముందుకు వెళ్ళే వాళ్ళకి నిజమైన విజయాలు దక్కుతాయి. నీ ప్రయాణం ఎప్పుడూ ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరి జీవితం వేరు, వారి మార్గం వేరు. నువ్వు నీ గమ్యంపై దృష్టి పెట్టి ముందుకు సాగితే నువ్వు నీ సొంత విజయాన్ని సృష్టించగలవు. జీవితంలో ఎప్పుడూ నేర్చుకోవటం ఆపకూడదు.
ప్రతి అనుభవం మనకు కొత్త విషయాలు నేర్పుతుంది. నేర్చుకునే మనస్తత్వం ఉంటే ఎప్పటికీ ఎదుగుదల ఆగదు. అదే నిజమైన విజయం. నువ్వు పడే కష్టం నీకు వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ అది ఎప్పటికైనా ఫలిస్తుంది. ఓపికగా ఉండి నీ పనిని నిజాయితీగా చేస్తూ ముందుకు సాగితే విజయం తప్పకుండా నీ దారిలోకి వస్తుంది. నీ కలలు నిజం కావాలంటే నువ్వు నీ సౌకర్యాల నుంచి బయటకు రావాలి. సవాళ్లను స్వీకరించాలి. కొత్త విషయాలు నేర్చుకోవాలి. అప్పుడు మాత్రమే నీలోని అసలైన శక్తి బయటపడుతుంది. జీవితం ఎప్పుడూ మన ప్లాన్ ప్రకారం సాగదు. కొన్నిసార్లు మనం అనుకున్న దానికి విరుద్ధంగా జరుగుతుంది. కానీ అదే సమయంలో మనకు కొత్త దారులు కూడా తెరుచుకుంటాయి. కాబట్టి ఏ పరిస్థితినైనా స్వీకరించి దాని నుంచి మంచి తీసుకొని ముందుకు సాగడం నేర్చుకుంటే మనం ఎప్పటికీ ఓడిపోము. జీవితంలో ఎవరూ నీ స్థానాన్ని భర్తీ చేయలేరు. నువ్వు చేసే పనిని, నువ్వు చూపే పట్టుదలని మరెవ్వరూ చేయలేరు. అందుకే నీపై నువ్వు నమ్మకం పెట్టుకొని నీ శక్తిని పూర్తిగా ఉపయోగిస్తే నువ్వు సాధించలేనిది ఏదీ ఉండదు. కష్టాలు వచ్చినప్పుడు చాలామంది వెనక్కి తగ్గిపోతారు. కానీ అదే సమయంలో ముందుకు వెళ్ళే వాళ్ళే నిజమైన విజేతలు అవుతారు. ఎందుకంటే కష్టాల సమయంలో తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. నీ గమ్యం ఎంత దూరంలో ఉన్నా ఒక్క అడుగు వేయడం ప్రారంభిస్తేనే అది చేరువ అవుతుంది. ఆగిపోవటం వల్ల ఎప్పటికీ గమ్యం చేరదు. కాబట్టి నెమ్మదిగా అయినా ముందుకు సాగటం ముఖ్యం. మనసులో నెగిటివ్ ఆలోచనలు ఉన్నంత వరకు మనం ఎంత ప్రయత్నించినా పూర్తి ఫలితం రాదు. కాబట్టి ముందుగా మన ఆలోచనలను సానుకూలంగా మార్చుకోవాలి. మంచి ఆలోచనలు మంచి ఫలితాలకు దారితీస్తాయి. నీ ప్రయాణంలో నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. కానీ అది నీ దారిని ఆపకూడదు. ఎందుకంటే చివరికి నీ విజయమే అందరికీ సమాధానం ఇస్తుంది. ఓపిక అనేది విజయానికి అత్యంత ముఖ్యమైన లక్షణం. చాలామంది మధ్యలోనే ఆగిపోతారు. కానీ చివరి వరకు ప్రయత్నించే వాళ్ళే గెలుస్తారు. కాబట్టి ఫలితం ఆలస్యమైన ప్రయత్నం ఆపకూడదు. నీ శ్రమ ఎప్పుడూ వృధా కాదు. అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా అది నీలోని నైపుణ్యాన్ని పెంచుతుంది. ఒకరోజు అదే విజయానికి కారణమవుతుంది. జీవితంలో ఎదగాలంటే తప్పులు చేయటానికి భయపడకూడదు. తప్పులు మనకు పాఠాలు నేర్పుతాయి, మనల్ని మెరుగుపరుస్తాయి. కాబట్టి ప్రతి తప్పును ఒక అవకాశంగా తీసుకొని ముందుకు సాగాలి. నీ జీవితంలో వచ్చే ప్రతి మార్పు ఒక కొత్త అవకాశం. మొదటి కష్టంగా అనిపించిన తర్వాత అది నీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మార్పును అంగీకరించటం నేర్చుకుంటే విజయం నీకు దూరం కాదు. జీవితం ఒక పోరాటం లాంటిది. ప్రతిరోజు మనం మన లక్ష్యాల కోసం పోరాడాలి. కానీ కొన్నిసార్లు అలసట వస్తుంది. కొన్నిసార్లు నిరాశ కలుగుతుంది. కానీ ఆ సమయంలోనే మన నిజమైన శక్తి పరీక్షింపబడుతుంది. ఆగకుండా ముందుకు సాగిన వారే గెలుస్తారు. విజయం సాధించాలంటే ముందు మన ఆలోచనలను మార్చుకోవాలి. నెగిటివ్గా ఆలోచిస్తే మన చర్యలు కూడా అలాగే ఉంటాయి. కానీ సానుకూలంగా ఆలోచిస్తే మన దారి స్వయంగా సులభమవుతుంది. నీ కలలను సాధించటానికి సమయం పడుతుంది. వెంటనే ఫలితం రాకపోయినా
అది నీ శ్రమ వృధా అయిందని కాదు. ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద విజయంగా మారతాయి. జీవితంలో ప్రతి ఒక్కరికి తమ తమ ప్రయాణం ఉంటుంది. ఇతరుల ప్రయాణాలను చూసి నిరుత్సాహపడకూడదు. నీ సమయం వచ్చినప్పుడు నువ్వు కూడా అదే స్థాయికి చేరుకుంటావు. నీ లక్ష్యం ఎంత కష్టమైనదైనా దాన్ని చేరుకోవటానికి నీలోని ధైర్యం సరిపోతుంది. భయం సహజం, కానీ దాన్ని జయించటం నేర్చుకుంటే నీకు అసాధ్యం అనే పదం ఉండదు. నువ్వు పడే ప్రతి కష్టం నీ భవిష్యత్తుకు ఒక పెట్టుబడి లాంటిది. అది వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఒకరోజు అది నీ విజయానికి కారణమవుతుంది. నీ జీవితం ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకూడదు. నిన్ను నువ్వు అర్థం చేసుకొని నీ లక్ష్యాలపై దృష్టి పెట్టుకున్నప్పుడు మాత్రమే నిజమైన సంతోషం దొరుకుతుంది. సమస్యలు వచ్చినప్పుడు చాలామంది వెనక్కి తగ్గిపోతారు, కానీ అదే సమయంలో ముందుకు వెళ్ళే వాళ్ళే నిజమైన నాయకులు అవుతారు. సమస్యలను అవకాశాలుగా మార్చుకోవటం నేర్చుకోవాలి. నీ ప్రయాణం నెమ్మదిగా సాగుతున్నా అది ముఖ్యం కాదు. ముఖ్యమైనది నువ్వు ఆగకుండా ముందుకు సాగాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.